బీసీ మాకంత చట్టసభల్లో బీసీల వాటా బీసీలకు ఇవ్వాలి. బీసీ తెలంగాణలో కులగణన వెంటనే చేపట్టాలి చేపట్టాలి కులగణన తెలంగాణలో వెంటనే చేపట్టాలి చేపట్టాలి బీసీ తెలంగాణలో కులగణన వెంటనే చేపట్టాలి చేపట్టాలి బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి. బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి. ఓబీసీ వివక్ష వైఖరి అందరూ బీసీలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బీసీలపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోరాడుదాం కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుదాం బీసీ వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీసీల ఐక్యత దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని బీసీ కుటుంబాలను వెంటనే లెక్కించాలి బీసీ కుటుంబాలను వెంటనే బీసీ కుటుంబాలను వెంటనే దిగిరాని ప్రభుత్వాన్ని దిగిరాని ప్రభుత్వాన్ని we want 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 खबरदार बीसी व्यतिरेक कुल्लारा खबरदार बीसी व्यतिरेक प्रभुत्वमा खबरदार बीसी व्यतिरेक प्रभुत्वमा खबरदार बीसी व्यतिरेक प्रभुत्वमा వాడెవ్వడు వీడెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పెంచాలి జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్లను పెంచాలి జనాభా దామాష ప్రకారం బీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలి సామాజిక రిజర్వేషన్లపై విధించిన 50% పరిమితిని ఎత్తివేయాలి 50% రిజర్వేషన్ల పరిమితిని మేమెంతో గట్టిగా రాదు ఎవరి గొంతుల వాళ్ళే బయటకే వస్తుంది నాకే ఆశయాలను కొనసాగిద్దాం మహానుభావుల ఆశయాలను పోరాడుదాం పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం పోరాడుదాం పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యంగా రేపు ఏప్రిల్ 1వ తేదీ నుండి మేము చేసినటువంటి సుదీర్ఘ పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా మొదటిసారి ఏప్రిల్ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా కులగణన జరగబోతుంది కులగణన ప్రారంభమవుతుంది బీసీలకు కులగణన చేస్తాం బీసీల యొక్క లెక్కలు తీస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి 5 తేదీన అంటే సంవత్సర క్రితం ఇదే ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దేశమంతా హర్షించడం స్వాగతించడం కానీ కేంద్ర ప్రభుత్వం జీవోలు ఒక తీరుగున్నాయి అదేవిధంగా చేతలు ఒక తీరుగున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్ నోటిఫికేషన్లో 33 ప్రశ్నలు ఇచ్చారు 33 ప్రశ్నల్లో మీది ఎస్సీ కుటుంబమా ఎస్టీ కుటుంబం అని ఇచ్చారు కానీ బీసీ కుటుంబం అని అడగలే విస్మరించారు అందుకోసమే ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వందలాది మందితోటి చెల్లో ఢిల్లీ కార్యక్రమం పెట్టినాం నిన్న పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినాం 8 రాజకీయ పార్టీలు హాజరైనాయి 22 మంది పార్లమెంట్ సభ్యులు హాజరయ్యారు 15 రాష్ట్రాల ఓబీసీ ప్రతినిధులు హాజరయ్యారు రెండో రోజు ఇక్కడ ఆంధ్ర తెలంగాణ భవన్లో ఇవాళ మళ్ళీ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనకు చేపట్టడం జరిగింది ప్రధానంగా ఈ ఢిల్లీ నుంచి నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి అంటే మాకందరికి గౌరవమే కానీ ఇవాళ మీరు బీసీ కుటుంబాలనే లెక్కించకుండా బీసీ కులగణన ఎట్లా ప్రారంభిస్తారు అందుకోసం
ఈ ఏప్రిల్ 1వ తేదీ నుంచి జరిగేటువంటి ఈ కులగణన ప్రారంభం ఏదైతుందో బీసీ కుటుంబాల లెక్క 33 ప్రశ్నలు ఉన్నాయి. 34వ ప్రశ్న బీసీ కుటుంబమా కాదా అని చెప్పి ఆ ప్రశ్న చేర్చాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ కులాల లెక్క లేకపోతే బీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరగబోతుంది. ఎట్లాంటి అన్యాయం అంటే ఇది భారతదేశ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు పార్లమెంట్లో జరగబోతున్నాయి. 3 నిర్ణయాలు. 1 నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. 2 మహిళా బిల్లు చట్టం అమలు కాబోతుంది. 4 కులాల లెక్కలు జరుగుతున్నాయి. ఈ మూడు విషయాల్లో కులాల లెక్కలు లేకపోతే ఈ మూడిట్లలో అన్యాయం జరుగుతుంది. ఈ రోజు మేము పోరాటం చేయడం మూలంగా కేంద్ర ప్రభుత్వం కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. మళ్ళా మేము పోరాటం చేయడంగా తోక ముడుచుకొని వెనకకు వచ్చి అఫిడవిట్ వెనకకు తీసుకొని కులగణన చేస్తామని చెప్పి ప్రారంభించింది. మేము అంటున్నాం, మీరు కులగణన చేయకపోతే 4 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్లు వచ్చినాయి. 4 రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినాయి. ఆ 4 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఇవాళ రేపు భవిష్యత్తులో యూపీ ఎక్కడైతే రాష్ట్రాలు ఉన్నాయో మీరు కులగణన చేయకపోతే ఆ రాష్ట్రాలలో మీకు వ్యతిరేకంగా బీసీ సమాజం పెద్ద ఎత్తున బీజేపీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం బీసీలను నమ్మించి మోసం చేస్తుంది, నమ్మించి తడిగుడ్డతో గొంతుకొస్తుంది అని చెప్పి మేము ఇవాళ ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తాం. అందుకోసమే ఇవాళ మళ్ళీ వారం రోజుల ఢిల్లీకి వస్తాం. దేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల ఓబీసీలను సమావేశం పెడతాం. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేయడానికి జేఏసీ, జాతీయ స్థాయిలో జేఏసీ ఏర్పాటు చేయబోతున్నాం. ఆ జేఏసీ ద్వారా కేంద్ర ప్రభుత్వం కనుక కులగణన లెక్కలు తీసి బీసీల రిజర్వేషన్లు జనాభా దామాషం ప్రకారం పెంచాలి. మహిళా బిల్లులో ఇక్కడ మా మనీ మంజరి నాయకత్వంలో ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా దక్కాలి. అదేవిధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లో ఏ అవుతున్నాయో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కలిసి 50% సీలింగ్ పెట్టారు. ఆ 50% సీలింగ్ ని ఎత్తివేయాలి. 50% సీలింగ్ ఎత్తివేసి ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నా బీసీ సమస్యల మీద పార్లమెంట్లో ఎందుకు చర్చ జరగదు? బీసీ డిమాండ్ల మీద పార్లమెంట్లో ప్రత్యేకంగా చర్చ పెట్టాలంటే పార్లమెంటులో 48 గంటలు చర్చ పెట్టాలి. అడగాల్సిన ప్రతిపక్షం రాహుల్ గాంధీ గారు, మీరు మౌనంగా ఉంటే లాభం లేదు. రాహుల్ గాంధీ గారు రిజర్వేషన్ల మీద మాట్లాడడం లేదు. బీసీ రిజర్వేషన్ పెంచాలని ప్రైవేట్ బిల్లు పెట్టడం లేదు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కులగణనలో కుటుంబాలు లెక్కించాలని రాహుల్ గాంధీ గారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీ గారు, రాజ్యసభలో మల్లికార్జున ఖర్గే గారు, ఈ ఇద్దరు కూడా అడగడం లేదు. అడగాల్సిన వాళ్ళేమో నోరు పూసుకున్నారు. చేయాల్సిన నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు చేయడం లేదు. అందుకోసమే మా ఉద్యమం అడగాల్సిన ప్రతిపక్షం అడగాలి, చేయాల్సినటువంటి అధికార పక్షం చేయాలి. దానికోసం మేము ఢిల్లీని వదిలిపెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో మా డిమాండ్లు నెరవేరే వరకు కేంద్ర మంత్రుల ఇళ్లు ముట్టడిస్తాం. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర పర్యటనకు వచ్చినటువంటి కేంద్రం మంత్రుల పర్యటనలు అడ్డుకుంటాం. పార్లమెంట్ సభ్యుల ఇళ్లను దిగ్బంధం చేస్తాం. జాతీయ రహదారులు దిగ్బంధం చేస్తాం. ఎట్లయితే దేశంలో రైతు ఉద్యమం జరిగిందో రైతు ఉద్యమ తరాలోనే బీసీ ఉద్యమం ముందుకు తీసుకుపోతాం. మా హక్కులను బీసీల దేశంలో 60 కోట్ల మంది ఉన్నటువంటి బీసీల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుంటే పార్లమెంటులో ఉన్నటువంటి ప్రతిపక్షాలు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వం బీఆర్ ఎన్నికలు వచ్చినప్పుడు కులగణన గుర్తుకొచ్చింది. బీఆర్ ఎన్నికలు అయిపోయినాయి, మళ్ళా కులగణన మరిచిపోతున్నారు. కాబట్టి చేస్తున్నాం. చివరిగా నరేంద్ర మోదీ గారు, మీరు మేము గొప్పగా చెప్పుకున్నాం. మా జాతి బిడ్డ స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఒక జాతి బిడ్డ ప్రధానమంత్రి అయినని గర్వపడ్డాం. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 8,632 రోజులు 8,632 రోజులు ప్రజాప్రతినిధిగా పరిపాలించుండని చెప్పి ఇలా ఒక హిస్టారికల్ గా భారతదేశ చరిత్రలో రికార్డు బద్దలు కొట్టిండు. సంతోషం వ్యక్తం చేస్తున్నాం.
హర్షం వ్యక్తం చేస్తున్నాం, ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ 8632 రోజుల్లో 8 రోజులన్నా బీసీల కోసం పనిచేయి, 8 రోజులన్నా బీసీల కోసం నిర్ణయాలు తీసుకో. ఒక్క కలంపోటుతోటి ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంక్లిష్టమైనటువంటి పరిస్థితులను, నోట్ల రద్దు కానీ, కాశ్మీర్ సమస్య కానీ, ఇంకోటి కానీ ఇవాళ అన్ని సంక్లిష్టమైన పరిస్థితులకు నరేంద్ర మోదీ గారు పరిష్కారం చూపించింది కదా. మరి బీసీ రిజర్వేషన్లకు ఎందుకు పరిష్కారం చూపిస్తలేవు? ఈ దేశంలో బీసీలు పుట్టడమే పాపం అయిపోయింది. మా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి, అగ్రవర్ణాలకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. జనాభా ఉండి కూడా హక్కులు లేకుండా బతికేవారు, రిజర్వేషన్ లేకుండా ఉండేవాళ్ళు. అదేవిధంగా చట్టసభల్లో ప్రాతినిధ్యం లేకుండా ఉండేవాళ్ళు కేవలం బీసీలే. ఆ బీసీలే ఇలా సామాజికంగా మీ మీద తిరుగుబాటు చేస్తాం. కేంద్ర ప్రభుత్వాన్ని మర్యాదగా చెప్తున్నాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, అదేవిధంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి. ఓబీసీ డెలిగేషన్ తీసుకుపోయి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని, ప్రధానమంత్రిని కలిసి బీసీ కుటుంబాలను కూడా లెక్కలు ప్రారంభించాలి. బీసీ కుటుంబాల లెక్కలు ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో జేఏసీ ఏర్పాటు చేసి, జేఏసీ ద్వారా ఉద్యమాలు ఉధృతం చేసి, జాతీయ రహదారులు దిగ్బంధం చేసి, అవసరం అనుకుంటే భారత్ బంద్ అయినా చేపట్టి మా హక్కులను సాధించుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ. మన వర్ధిల్లాలి.